హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా పూరి చేస్తున్నాను. దానికి కావాల్సింది గోధుమ పిండి అండ్ పెరుగు, కొంచెం వాము, అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఎండుమిర్చి అండి. ఇట్లా క్రష్ చేసుకోవాలి, మెత్తగా చేయొద్దు, ఓన్లీ క్రష్ చేయాలి. అండ్ సాల్ట్ కావాల్సినంత, సో లెమన్ వాటర్, నేను ఒక 3 లెమన్స్ తీసుకున్నానండి. అండ్ ఆయిల్. చూసారు కదండి, ఫస్ట్ గోధుమ పిండి అండ్ లెమన్ వాటర్, కర్డ్, ఆయిల్, వాము, సాల్ట్ అండ్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఎండుమిరపకాయలు లైట్గా క్రష్ చేసుకోవాలండి, మరి పేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు కొంచెం తగులుతూ ఉండాలి. సో ఇవన్నీ చేసి పూరి పిండిలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. సారీ అండి, పసుపు వేయడం మర్చిపోయాను, లైట్గా పసుపు కూడా వేసుకోండి. సో ఫైనల్గా ఇలా ముద్దలా కలిపి ఒక 10-20 మినిట్స్ పెట్టేసుకోండి. ఎంత సోక్ అయితే అంత మంచిగా అవుతాయి, పూరీలు పొంగుతాయి మంచిగా. ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి మంచి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు పూరీలు చేసుకోవడమే. సో ఇలా పూరీని ఎలా చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని చేసుకోవాలి. సో అన్నీ మీకు ఎంతవరకు కావాల్సిన అంతవరకు చేసేసుకొని పక్కన ఉంచుకొని ఒకటేసారి డీప్ ఫ్రైకి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఆయిల్ కూడా వేడైందండి. సో ఇలా మంచి పొంగుతుంది అన్నమాట. మనం ఎక్కువ పల్సగా కాల్చుకోవద్దు, పల్సగా తాల్చుకుంటే మనకి సరిగ్గా పొంగదు పూరి. అలాగే అన్ని పూరీలు కూడా వేయించేసుకోవాలి. సో వేడివేడిగా పూరీలు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇలా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒకసారి చేసుకొని తినండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.